చలో అందరికీ శనార్థులలో మాస్మలన ముచ్చట్లు పాడుపై సంగీత మొబైల్స్ లోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులు అయ్యాల్టి మోక. ఇక ఇప్పుడా అప్పుడా ఇయ్యాలనా రేపా ఎన్నడరా ఎప్పుడురా నువ్వులరా నూకలరా అనుకుంటా ఇక పెడతారేమో నేను నిలబడతా ఈ తేప నేను నిలబడతా అని సర్పంచ్ క్యాండిడేట్లంతా గోసులు ఎగ్గోసుకొని ఎంపీటీసీ జెడ్పీసీ స్థానిక సంస్థలన్నీ క్యాండిడేట్లంతా ఎదురు చూస్తున్నా కూడా కాంగ్రెస్ సర్కార్ ఎక్కిన కాంచెలు ఇదివరకు దాకా పెట్టదా. ఇక పెట్టకపోతే నడవనట్టుంది. హైకోర్టు కూడా ఇక జరంత హ్యాండ్ వేసి ఏమైనా మీరు మన సెప్టెంబర్ లోపట్ల ఈ మొత్తం కథ అంతా ఓడిపియాలని చెప్పని ఆర్డర్ కూడా వేసింది అనుకో రాదుండ్రి. ఇక ఇవాళ రేపట్లో మోగుతట్టుంది. కానీ మరి బీసీలకు అయితే 42% బరాబర్ ఇవ్వాలని చెప్పని కొట్లాడకు కూడా దిగినాయి కొన్ని పార్టీలు. మరి ఎందుకంటే బీసీలను ఈసారి ఇక బీజేపీ పార్టీ కూడా గట్టిగా బీసీలను నిలబెట్టాలి, స్థానిక సంస్థలలో సీట్లు పెంచుకోవాలి, మా కథ ఏందో చూసుకోవాలని చెప్పి వాళ్ళు కూడా ప్రయత్నంలో ఉన్నారు. మరి ఎట్టయితుందో మొత్తానికైతే స్థానిక సంస్థల నగార తొందరలోనే మోగనున్నది అనుకో రాదురి. ఇక క్యాండిడేట్లు అంతా జేగులు టైట్ చేసుకొని ఉంచుకోరు. ఎందుకంటే మరి ఖర్చులు లేని నడవదు కథ. తెలంగాణలో స్థానిక పోరుకు మొత్తం సిద్ధమైందుల రంగము. ఇక జూలైలో ఎన్నికలు పెట్టేందుకు సర్కారు సుత తయారుగా అవుతుంది. ఇక అయితే లోకల్ బాడీ ఎలక్షన్లలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పియాలి అని చెప్పి బీసీ సంఘాలు అయితే పట్టుబడుతున్నాయి. ఇక ఇప్పటికే కొంతమంది సర్పంచులు స్థానిక ఎలక్షన్ల మీద కోర్టు దాకా సుత పోయినరుల్లా. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించినాకట్నే ఎన్హెచ్ఎల్లకు పోతామని చెప్పి కాంగ్రెస్ చెప్పుకొత్తాంది. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి సుత పంపిందుర్రా. ఇక పార్టీ పరంగా 42% కేటాయిస్తామని చెప్పుకొత్తాడు తెలంగాణ సీఎం సారు. ఇక తెలంగాణలో మొత్తము 538 జెడ్పీటీసీ జాగాలు ఉన్నాయి. ఇక 5717 ఎంపీటీసీ జాగాలు, 12769 పంచాయతీలకు ఎలక్షన్లు జరగాల్సి ఉన్నది. పోయిన ఏడాది ఫిబ్రవరిలో సర్పంచుల పదవి కాలం అయిపోయింది. మే 2024లో ఎంపీటీసీ జెడ్పీటీసీల పదవి కాలం అయిపోయాయి. ప్రత్యేక అధికారుల పాలనలో స్థానిక సంస్థలు కొనసాగుతున్నాయి. ఇక ఈ ముచ్చట మీదికెళ్ళి ఇప్పటికే ఓటర్ల జాబితా సవరణ మొత్తం పూర్తిగా ఇక జల్దీనే ఓటర్ల తుది జాబితా విడుదల చేయబోతుందన్నట్టు. 15 రోజులల్లా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేటట్లు సర్కారు పిలానెత్తాంది. ఇక ఎట్లా చేసి సెప్టెంబర్ 30 లోపట్ల ఎలక్షన్లు పెట్టాలి అని చెప్పి హైకోర్టు సుత ఆదేశాలు జారీ చేసిందులా. కమలం పార్టీ వాళ్ళు కసరత్తు రసవత్తరంగా చేస్తున్నారు. ఎందుకనంటే ఇక ఈ తేప ఎట్లనే సీట్లు పెంచుకోవాలి, ఓట్లు పెంచుకోవాలి, బలం చూసుకోవాలి, బలగం చూసుకోవాలి. ఇక ఇప్పటికే కేంద్రం నుంచి ఇటు మొత్తం తెలుగు రాష్ట్రాల మీదనే ఫోకస్ పెట్టిరు కదా. ఎట్టున్నా సరే ఈ 2 తెలుగు రాష్ట్రాల జెండా బాతాలంటే కింది నుంచే రావాలి కదా. అందుకనే గ్రామాలలో ఉన్న సీట్లు పెంచుకోవాలి, మొత్తం సర్పంచులు పెంచుకోవాలి, వార్డు మెంబర్లు గెలుచుకోవాలి, ఎంపీటీసీల కాంచెలు జెడ్పీటీసీల దాకా కమలం విరబూయాలని మస్తు కసరత్తులు చేస్తున్నారు అనుకో రాదురి. ఇక ఈ తేప ఏదేమున్నా సరే మనం నెగ్గి తీరాలని ఇక గట్టి పట్టే పట్టిరుగా దాని మీదకి వెళ్ళే మొత్తం ప్లాన్ అంతా చేస్తున్నారట. ఒక పరి కమలనాథుల కథ ఏందో అరుచుకుందాం రారులే. పంచాయతీ ఎలక్షన్ల మీద బీజేపీ దండగానే ఫోకస్ పెట్టింది. మెజారిటీ జాగాలు గెలుచుడే లక్ష్యమంటూరు కమలనాథులు. ఇక ఇప్పటికే పెద్ద ఎత్తున మొదలు పెట్టిరు అనుకోరాదుర్రి పని. బీజేపీ అభ్యర్థులను సిద్ధం చేస్తాంది మొత్తానికైతే పెద్ద కమాండు. ఇక ఇందుకు అన్ని జిల్లాలల్లో ప్రత్యేక కమిటీలు సుత నియమించిందట. ఇక ఎట్లా చేసి మెజారిటీ జాగాలు గెలుచుడే లక్ష్యంగా బాగానే కట్టబడతాండ్రు కమలనాథులు. ఇక ఎవలెవలు మంచోళ్ళు ఎవలెవలు పని చేస్తారు, పలుకుబడి పరపతి పేరు యాడున్నది ఎవరికున్నదని గుర్తుపట్టే పనులాగి కమిటీలు ఉన్నాయటనుల్లా. ఇక యువతను రాజకీయాలకు పట్టుకురావాలని ప్రధాని మోడీ పిలుపుతోటి సర్పంచ్ ఎలక్షన్ల మీద గట్టిగా ఫోకస్ పెట్టింది బీజేపీ రాష్ట్ర నాయకత్వము. ఇక గ్రామీణ జాగాలల్లా పార్టీ బలోపేతం చేసే పిలానెత్తాంది. రిజర్వేషన్లు మారినా ఇబ్బంది లేదంటుంది. మరి ఇగో చెప్పుడే కాదు, ఏదున్నా ఆచరణకు నిలబడితే అందరు వింటారు. ఇక సర్కార్ బల్లె చేర్పీరు అని సర్కార్ పంతులు మా నిన్న పోయి పోతారు, వాళ్ళ పిల్లలేమో ప్రైవేట్లు వేసుకుంటారు. ఇక రారయ్యా మా సర్కార్ బల్లెకు మేము చదువు చక్కగా చెప్తామంటే ఎవరు వస్తారు చెప్పురి? ఏ తల్లిదండ్రులకైనా అనిపిదా? అమ్మో చక్కదనంగా మీ పిల్లల్నేమో ప్రైవేట్ స్కూల్ వేసుకుంటారు, మా పొరగాళ్ళనేమో గవర్నమెంట్కి పంపించాలనా? ముందుగా మీ పిల్లలు చదువుతారా ఇంట్లో అని కొంతమంది అడిగేటోళ్ళు కూడా ఉంటారు. కానీ అట్లా మీరు అడుగుడు కాదు, బరాబర్ మా పిల్లలు మా దాంట్లోనే చదువుతారని. ఈ సూర్యాపేట జిల్లాలో 2 టీచర్లు ఉన్నారు, భార్య భర్తలు. ఇక వాళ్ళు వేరే వేరే బల్లల్లో చేస్తున్నా కూడా ఓ కొడుకుని అయ్య దగ్గర ఓ కొడుకుని అమ్మ దగ్గర గవర్నమెంట్ స్కూల్లోనే చదివించుకుంటారు అనుకో రాదురి. మేము చదువు చెప్పుడే కాదా, మా పిల్లల్ని కూడా ఇళ్ళనే చేర్పించి వాళ్ళకు కూడా మేమే చదువులు చెప్తున్నాం. మీ పిల్లలు కూడా అట్లా రావాలని జనాలకు ఎప్పుడుతోటి నిజమే కదా. వాళ్ళ పిల్లల్ని చేర్చుకుంటే ఆయనే చదువు చెప్తున్నంటే ఇక వాళ్ళ పిల్లగాలు ఉండగా మన పిల్లగాలు నాగం చేస్తారా? బరాబర్ చెప్తారు, మేము కూడా తోలిస్తామని. వాళ్ళని చూసి చాలామంది ముందరికి వచ్చి వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో వేస్తున్నారు. ఇగో గిది కదా జరగాలి, గిట్ల జరిగితే కదా. ఎందుకనంటే అయ్యే ఆచరించి మరి కొడుకు చెప్పాలి,
అన్న ముందర నడిస్తే తమ్ముడు వెనక నడుస్తాడు, ముందరసారి ఎట్లా పోతే వెనకసారి అట్లా వస్తుంది అంటారు కదా. అట్లా ముందుగా గవర్నమెంట్ టీచర్లు వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ బల్లలనే వాళ్ళు చదివే బల్లలనే పాఠం చెప్పే కాడ వేపిచ్చిరు అనుకో, మంది పిల్లలు కూడా వస్తారు కదా మహారాజులే. మీరు తీసుకుంటున్న జీతానికి చేస్తున్న నౌకరికి కూడా మంచిగా ఉంటుంది. ఈ టీచర్లను చూడరికి అబ్బా నిజంగా హ్యాట్సాప్ సారు. సర్కార్ బర్ అంటే బాగా సుల్కనగా చూస్తారా అందరూ. అందులో చదువు చెప్పే మేడంలు సార్లు గల పిల్లగాండ్లను గండ్లనే చదివిస్తారా? ఉద్యోగాలు చేస్తున్న టీచర్లు మాత్రము వాళ్ళ పిల్లగాండ్లను సర్కార్ బర్లకు పంపరు, ప్రైవేటు స్కూళ్ళల్లో ఎత్తారు. మా పొలగాండ్లను మాత్రం ఇళ్ళకు పంపాలి అని అంటారు అనే గిసొంటి ముచ్చట్లు బాగింటాం. కానీ ఇవన్నిటికీ మొత్తానికైతే తాళం పెట్టి వాళ్ళ పిల్లలను వాళ్ళు చదువు చెప్పే ఈ స్కూళ్ళనే చేర్పించి ఊరోళ్లకు ఆదర్శంగా నిలుతాండ్రులా. నేను గత 6 సంవత్సరాల నుంచి, అంటే మాకు 2 పిల్లలు, 2 మగ పిల్లలు. ఆ పిల్లలని నేను గత 2015 నుంచి 2024 వరకు నేను మాధవరంలో పనిచేశాను. నేను పనిచేసిన పాఠశాలలోనే నా 2 పిల్లలు ముందుగానే అందులోనే చేర్పించాను కూడా. అందులో అక్కడ చదివారు. తను ఇప్పుడు పెద్ద బాబు 6th క్లాస్, చిన్న బాబు 4th క్లాస్. నేను 2024 ట్రాన్స్ఫర్లో చీదెళ్ళకు రావడం జరిగింది. ఈ చీదెళ్ళలో కూడా నా బాబును మన పాఠశాలలోనే చదవాలి, మన పాఠశాలల మీద మన నమ్మకం ఉంచుకుంటేనే ఊర్లో వాళ్ళు కూడా నమ్మకంతో వాళ్ళ పిల్లల్ని చేర్పిస్తారు అన్న దానితోటే నేను నా పిల్లల్ని ఇందులోనే చదివించాను. మొదటి నుంచి కూడా ప్రభుత్వ పాఠశాలలో నాకైనా కూడా మా సార్కైనా కూడా చాలా నమ్మకం. సూర్యాపేట జిల్లా కాడున్న పెన్పహాడ్ మండలము షీదెల్ల ఊర్లే సర్కారు బల్లే ఎస్డిసిగా పనిచేస్తాండ్రు కొప్పుల శోభ, ఆమె భర్త పరెడ్డి వీరారెడ్డి. వెలిదండ ఊస్కూల్లే ఎస్జిటి లెక్క పనిచేస్తాండ్రట. గీళ్ళ చిన్న కొడుకు సిద్ధార్థ ఆర్యన్ రెడ్డిని వాళ్ళు పనిచేస్తున్న షీదెల్ల సర్కారు బల్లే 4వ తరగతిలో చేపించి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆదర్శంగా నిలిచిండ్రు. గవర్నమెంట్ టీచర్లు ఎక్కడైనా పెద్ద పెద్ద స్కూళ్ళకి తోలేది లక్షలు పెట్టి, కానీ ఆ సార్ని చూసి ఆ సారే వాళ్ళ పాపని స్వయంగా ఈ స్కూల్కి తీసుకొచ్చి సూర్యాపేట నుంచి దాదాపు 33 కిలోమీటర్ల నుంచి ఈ స్కూల్కి, మా ఊరు స్కూల్కి తీసుకొచ్చి ఆ పాపను చదివేయటం. 3rd క్లాస్ చదువుతుంది ఆ పాప. ఆ సార్ని చూసి కూడా నేను కొద్దిగా ఆలోచన తెచ్చుకున్నా. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సారు ప్రైవేట్ స్కూల్లో చదివించకుండా గవర్నమెంట్ స్కూల్లో చదివించుకోవటం నాకు చాలా సంతోషం అనిపించింది. మాకు అతనే మాకు వెళ్ళేది పైసలు, మేము ప్రైవేట్ స్కూల్ చదివించడం ఏంది అనే ఆలోచనతో వచ్చి సార్ని కలిసి చదువును మంచిగా చెప్పండి సార్ అని అడగడం కోసం వచ్చి మా పాపకు కూడా 3-4 సార్లు వచ్చి మా స్కూల్కి పంపించండి, మేము మంచిగా చెప్తామని అన్నారు. అందుకే అదే విధంగా ఆలోచన ఉంచుకొని మా పాపను కూడా ఈ స్కూల్కి తోలుదామని చెప్పేసి మేము వచ్చి అడిగి సార్ని స్కూల్కి పంపించడం జరిగింది మా పాపను. మా పిల్లగాండ్లను మేము పనిచేస్తున్న బల్లె చేర్పించుడుతోటి ఊరోళ్లకు నమ్మకం పెరిగి వాళ్ళ పిల్లల్ని సుతా చేర్పిస్తారని మొత్తానికైతే గీళ్ళు చెప్పుకొస్తున్నారులా. పెద్ద కొడుకు కూడా ఆమె భర్త పరెడ్డి వీరారెడ్డి ఎస్టీజీగా పనిచేస్తున్న వెలిదండ స్కూల్ అనే చదివిస్తాడట. మొత్తానికైతే గీళ్ళు చేసిన పనికి అందరికీ ఆదర్శంగా నిలుతుండ్రు గీ 2 ఉపాధ్యాయులు. పొద్దు ధరనుండగా ఆగమాగమేమో భూములన్నీ పోయినాయి, ఉన్న భూములు అడవిలో కలిపి అటవీ భూములు అంటుండ్రు. తిరిగి ఆస్టకు రాబట్టే మా చెప్పులు అరిగిపోయినా కూడా ఈ కలెక్టర్ పట్టించుకుంటలేరు, రెవెన్యూ అధికారులు పట్టించుకుంటలేరు. ఎక్కడ తరీకా ఏం తరీకనే మా తాత తండ్రుల నుంచి వచ్చిన గింత ఆ గుంటెడో బట్టడో ఉంటే అది తీసుకుపోయి అడవిలో కలిపితే మేము ఏం కావాలి, మీ ధరణి వల్ల మేము దగా అయిపోయినామంటేనేమో పట్టించుకోరు అని చెప్పి కలెక్టరేట్ ముంగల వాళ్ళంతా అన్యాయం అయిపోయిన బాధితులు ఉంటారు కదా, కూర్చొని మస్తు ధర్నా చేస్తుర్రులా. ఎందుకనంటే మరి భూమ పెట్టేదా, భూమి పోతే ఇంకేమైనా ఉన్నదా ఈ భూమి మీద ఇంత బతకాలంటే ఒక గుంటెడు జాగ ఉండాలి, అందులో ఇంతో అంతో పండించుకొని బతికేటోళ్ళము. ఆయన తర్వాత అడవి భూమి అని అందులోకి నూకిరు, మేము ఏం చేయాలని చెప్పని బాధితులు మొత్తుకుంటున్నారు. ఏళ్ళ పడంతరం విజ్ఞ అవుతుంది కానీ మాకాయ ఏలు పెట్టి చూసిన వాళ్ళు లేడా, మా బాధ పట్టించుకున్న వాళ్ళు లేడా అని చెప్పి ధర్నాకు దిగురు. ఒక పరి వాళ్ళ బాధ చూద్దాం రాని. ఇప్పటికన్నా జర అధికారులు మొండితనం ఇడిసబెట్టి మొద్దు నిద్ర నిడిసబెట్టి జర మా సమస్యల దిక్కు చూడాలి అని మహబూబాద్ జిల్లా కేంద్రం కాడున్న కలెక్టరేటు కార్యాలయం ముంగట రైతులు ధర్నాకు దిగిండ్రు. కేసముద్రం మండలము నారాయణపురం ఊరు రైతులు భూమి జాగల ముచ్చట్ల సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటా కలెక్టర్ కార్యాలయం ముంగట ఆందోళనకు దిగిండ్రులా. మరి ధరణి ఉండే కదా నుల్ల కారు సర్కారు ఉన్నప్పుడు ధరణితోటే 100 మంది రైతులు అలా పట్టాలు కోల్పోయి పట్టా భూములను అసైన్డ్ భూములల్లా అటవీ జాగల లెక్క చూపించుడుతోటి భూములని కోల్పోయి కొన్నేళ్ల కాంచెల్లి మస్తుగా చెప్పులు అరిగేటట్టు తిరిగినా కూడా మమ్మల్ని చూస్తలేరు కాంతలేరు. గీ భూ సమస్యకు పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పి మొత్తానికైతే గీ తీరుగా ధర్నాకు కూర్చున్నారు. అల్లమాటలనే ఇందాం పాన్రి. గ్రామానికి 60 ఏళ్ల పట్టా భూములలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో రిజర్వ్ ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ 2021 ఫిబ్రవరి 9న ఎన్ఓసి ఇచ్చారు. భూభారతి చట్టం
అసెంబ్లీలో ప్రవేశపెట్టేటప్పుడు గౌరవ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ నారాయణపురానికి 7 సంవత్సరాల నుంచి రైతు బంధు రైతు బీమా ఏ పథకాలు అందట్లే, ధరణి వల్ల వాళ్ళకి ఆ గ్రామానికి తీవ్ర అన్యాయం జరిగింది. ఇప్పుడు మేము ఈ భూభారతిలో ఆ సమస్య పరిష్కారానికి రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇస్తాం. మా గ్రామానికి వెంటనే పాస్బుక్లు ఇవ్వాలి, అన్యం పుణ్యం ఎరగని భూమిని నమ్ముకున్న రైతుకు న్యాయం చేయాలని జిల్లా అధికారులకు చెప్పిన సంవత్సరం అయింది. సంవత్సరం నుంచి ఈ జిల్లా కలెక్టర్ వచ్చి సంవత్సరంన్నర అయింది. రోజు పోయి కాళ్ళు మొక్కుతున్నాం. ఈ ఆఫీసులో ఎవరినైనా అడగండి, రోజు వచ్చి మొక్కుతున్నాం. జిల్లా కలెక్టర్ రోజు దేకియా రేపు చూస్తా, ఇవాళ చూస్తా, రేపు చూస్తా. 5 నిమిషాల ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారం 5 నిమిషాల పాస్బుక్ ఇచ్చే అధికారం జిల్లా కలెక్టర్కు ఉన్నది. కానీ కలెక్టర్ నిర్లక్ష్యం వల్ల మా గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు అందరికి ఇచ్చింది, మా గ్రామానికి వస్తలేదు. ఆగో గదనట్టులా కథ. ఇంకా కలెక్టరు నిర్లక్ష్యతనంతో ఎసొంటి పనులు జరుగుతలేవు. రైతులకు జల్దినే భూ రికార్డులు చక్కగా చేసి ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారము 1000 మంది రైతులకు 1827 ఎకరాల పట్టాలను పంపిణీ చేసి న్యాయం చేయాలని చెప్పి రైతులైతే కోరుతాండ్రు. ఇక వీని కొడుకనాలి నాకు అసహనాలా వీని ఏమనాలే నాకు అర్థమైతలేదు. చూడుండ్రి, ఉన్నదే ఎకరం భూమి, దాని మీద పడ్డదే 6000 రూపాయలట. ఇక అందులో ఆ తండ్రి పానం బాగలేదు కదా, ఆయన అకౌంట్లోనే పడేసరికి 2000 దవాఖానలో ఖర్చు పెట్టుకొని బిడ్డ మరి నా పానం బాగలేదు రయ్యా 2000 ఖర్చు అయినా ఇంకో 4000 ఉన్నాయి తీసుకో అని కొడుకు ఇచ్చినట. లమ్మిడి కొడుక నువ్వు ఎట్లియవు మొత్తం మిగతా 2000 కూడా ఇవ్వాలి నాకు అని చెప్పి అయ్యని చూడకుండా పానం బాగలేదని చూడకుండా అడ్డగోలుగా కొట్టి మరి ఇంత దాగి ముద్దు నష్టం చేసిండా ఎట్టనో కానీ ఇంకా కోపంతో రెచ్చిపోయి ఆ తండ్రిని నాలుక కోసి అవతలకు పడ్డాడట. వాడిని ఏమనాలి ఎట్లా నాలుగులా ఇవాళ రేపట్లాగా అయ్యకు బువ్వ పెట్టేది పోయి 6000కు 2000 రూపాయల కాడ లొల్లి పెడుతుందంటే 4000 ఇచ్చినట్టునే వానికి భయపడి ఇచ్చినట్టు లెక్క. ఇంకా 2000 ఎట్ట తక్కువ చేస్తామని చెప్పని నాలుక కోసినట్టే వాడిని ఏమనాలి చెప్పుర్రి. ఇక చుట్టుపట్టు వాళ్ళు పాపం బాధపడి దవాఖానకు తీసుకుపోయారట. ఇక గిసోంటి పుణ్యాత్ములు కొడుకులు ఉన్నాక తల్లిదండ్రులు నిండబో తినకపోతే ఏం చేస్తారు? అయ్యో గట్లుంటది కథ. పాపం పాడుగాను పైసల కోసం కన్న తండ్రిని గింత చిత్రహింసలు పెడతారు. మెదక్ జిల్లా కాడ పెద్ద దారుణమైందుల్లా రైతు భరోసా పైసలు ఇయ్యలేదని చెప్పి కన్న తండ్రి నాలుక కోసిండు కసాయి కొడుకు. మెదక్ జిల్లా కాడున్న ఘనపూర్ మండలము ఔరంగాబాదు తాండా కాడ ఇక ఉంటారట గీళ్ళు. కీరియా అనే రైతుకు 1 ఎకరం పొలం ఉన్నదట. దీంతోటి ఆయనకు 6000 రూపాయల రైతు భరోసా పైసలు పడ్డాయట. ఇయగన్న 2000 రూపాయలను దవాఖాన్ల కోసం ఖర్చు చేసి మిగతా 4000 రూపాయలు కొడుకు సంతోష్కి ఇచ్చిండట. అయితే మిగతా 2000 రూపాయలు కూడా నాకు కావాలి అని చెప్పి ఇక పాపం గైనతోటి గొడవ పడి ఇష్టం వచ్చినట్టు కొట్టి ఆఖరికత్తే నాలుకే కోసిండట కిరాతకుడు. తండ్రి కాడాగా పైసలు లేకపోవడుతోటి కరిసైనే అని చెప్పుడుతోటి ఆవేశంతో రగిలిపోయిన సంతోషు తండ్రిని ఇష్టం వచ్చినట్టు కొట్టి గింత దారుణానికి ఓడిగట్టిండ్రు. కన్న తల్లిదండ్రులకు పానం మంచిగా లేకపోతే తిరిగి పెట్టాల్సింది పోయి 2000 రూపాయలు ఖర్చు చేసినందుకు పానం తీసేదాకా పోతుండ్రంటే ఎసొంటి కాలంలో బతుకుతున్నాముర్రా. ఓ తల్లనేది చూస్తలేరు, తండ్రనేది చూస్తలేరు, అక్క చెల్లె ఆలి బిడ్డే కొడుకు ఎవ్వలన్నా ఇక సంబంధాలు లేకుండా మానవ మృగాలు లెక్క తయారైతుండ్రు ఈ కాలంలో. బంధాలకు బంధుత్వాలకు రోజులు కనుమరుగైపోయినాయనే చెప్పాలనుర్రా. సమాజం ఎటు పోతుందో అర్థం కాకుండా తయారైతాంది. ఇక ఈ నడుమ నీళ్ళ ట్యాంకులు కడితే మరి దాని చుట్టూ వాళ్ళు కూడా కట్టురు సార్. అంటే ట్యాంకులే ఎక్కుతున్నారు అందరూ. ఇక మా నాయకుడిని లీడర్ చేయాలని ట్యాంకులే ఎక్కుతురు. ఓడు ఏమో ఫుల్గా తాగేం పొద్దువక నేను ఈంచెలు దుంకి చేస్తాను ట్యాంకులే ఎక్కుతుండు. ఇక ఒక ఆయన నా భూమి కబ్జా అయిపోయింది, ఇక మరి దాన్ని పట్టించుకుంటూ లేడు. నా భూమిని ఎవరు నాకు న్యాయం చేస్తారు ఏం సంగతి అని ఆయన కూడా నీళ్ళ ట్యాంకే ఎక్కిండు. నాకు న్యాయం చేస్తారా బరాబరి, లేకపోతే ఈ ట్యాంక్ మించాలి ఒక్కటే దుంకుతా ఇక ఏం లేదని చెప్పని ఆయన అంటున్నాడు. మరి ఆయన ఎవరు ఆపాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి? మరి భూమి ఏడు అన్యాయం అయింది, ఎవరు కబ్జా పెట్టిరు? మరి అధికారులు పట్టించుకోకపోతేనే కదా ట్యాంకులు ఎక్కేది. మరి అధికారులను పట్టించుకోవాలి కదా. మరి కబ్జా గురైందా కాలేదా మరి ఏంది? మరి పలానా దానికి పోయి అయ్యా మరి నా భూమికి ఇది అయింది అన్నప్పుడు అధికారులు పట్టించుకుంటేనే కదా. మరి ఏమిట్టుకున్నట్టు జనాల నుంచి జీతాలు తీసుకొని ఇక మరి వీళ్ళేమో మంచినీళ్ళ ట్యాంక్ ఎక్కి మా దుంకుతామని దుంక పట్టే. ఇక చూడరు ఒక ఆయన మొత్తం ప్లకార్డు పట్టుకొని పైకి ఎక్కిండు, మీరు కాదంటే చెప్పురు దుంకి సస్తా అంటున్నాడు. ఇక ఈ పోలీసు వాళ్ళు వీళ్ళు పోయి జర మాయగాని కిందికి రావా మేము చూస్తామని బతిలాడితే చిన్నగా మళ్ళీ దిగి వచ్చిందట. ఇక మరి అది కాకపోతే మళ్ళీ నాడు ఎక్కుతాడు. ఎందుకు ఈ బాధ? ఆ ట్యాంకులన్నా గుల కొట్టి వీళ్ళకి న్యాయం అన్న జయిరి, లేకపోతే ఊర్లలో ట్యాంకులు కట్టుడు బంద్ చేయరి, పైకి కట్టుడు బంద్ చేసి కింది కట్టుది.
అంటే అలా కూడా దుంకుతారేమో మళ్ళీ అదో కథ. ఇక దేనికైనా గీ నీళ్ళ ట్యాంకులు మంచిగా దొరికినట్టున్నాయి పోన్రి. ఊకే గవ్వెక్కి పానం తీసుకుంటామంటే ఏమన్నట్టుర్రా? ఏదైనా సరే ఓ భూ సమస్య వచ్చినా లేకపోతే ఇందిరమ్మిళ్ళు రాకపోయినా ఏదన్నా జవడమైనా ఇక ఈ నడుమ నీళ్ళ ట్యాంకులెక్కి బగ్గనే మంది నిరసనలు తెలుపుతాండ్రు. ఇగో గీ కరీంనగర్ జిల్లా కాడ సుతా గట్లనే అయిందుర్రా. కరీంనగర్ కాడున్న సీతారాంపూర్లే నీళ్ళ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిండు వెంకటేశ్వరరావు అనటైనా. ఇక ఆయన జాగను ఓలో కబ్జా ఎత్తాన్రట. ఇక ఎంత చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు. నాకున్నదేగా జాగనాయే, ఉన్న భూమి జాగలేకపోయినాక నేను ఎటు పోవాలా, ఎట్లా బతకాలి? ఇక నాకు న్యాయం జరగకపోతే ఇక నేను ఎడికేసి దూకేయత్తా అని చెప్పి ఇక నీళ్ళ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిండులా. ఇక చూడుండ్రి కావాలంటే ఆగు చూసిన రానుల్లా. ఇక గదన్నట్టు కథ. ఆయనకున్న భూమిని కొంతమంది కబ్జా చేయాలని చూస్తాన్రట. ఇక ఉన్న భూమిని మొత్తం దోసుక తింటే నేనేడ బతకాలా, నేనేం తినుండాలా? ఇక నాకు న్యాయం చేస్తేనే మంచిది, లేకపోతే నేను ఇడు ఉండనే ఉండ ఇక నాకు శావేచారణ్యం అని చెప్పి ఇక మొత్తానికైతే గిట్ల హెచ్చరించుడుతోటి ముచ్చట తెలుసుకున్న పోలీసోళ్ళు ఒక జాగలకు చేరుకొని వెంకటేశ్వరరావును సముదాయించి కిందికి దింపినరట. చూడుండ్రి. మరి ఏమిటికి ఊరికి మరి పెట్రోలింగ్ ఇట్లా వచ్చినాయి, అడవిని వదిలిపెట్టి ఏనుగులు మరి గుంపు గుంపుకే వచ్చినాయట. మరి ఏం చేద్దామని ఎట్లా చేద్దామని ఇదివరకే శ్రీకాకుళం జిల్లాకున్న బాధ చాలదన్నట్టు అటు పోను ఇటు పోను, ఆ సేందొక్క ఈ సేందొక్క, అడవస్తే మనసులో దొక్క, లేకపోతే తోకతోటి కొట్ట తొండంతో కొట్ట, ఇదే సరిపోతుండే. అడవి అధికారులు ఏమో సంకల పెట్టుకొని పోతందుకు, లేకపోతే ఓ బర్రెో గొర్రెో కాదా మెడలు తాడేసి గుంజుకపోతాందుకు ఏ రా అని. ఏం చేస్తాయో ఎట్ట చేస్తాయో తెలియదా. అడవిలో వదిలిపెట్టి ఏనుగులు ఊర్ల మీద ఎందుకు పడుతున్నాయి, ఆ ఊరిలో ఏమో ఊర్లలో తిరుగుతున్నాయి ఏనుగులు పాడుగాను. ఎట్ట చేయాలి ఏం చేయాలని మస్తు భయపడుతున్నారు. మరి వీటికి శాశ్వత పరిష్కారం చూస్తే ఎట్లా చూడాలి కదా సర్కారు. మరి జర నజరేస్తే బాగుండు. ఇయ్యాల కాదు ఆపద నుంచి ఇదే బాధ ఉన్నది అక్కడ. అంటే ఊర్లకు రాను, పంటలను నాశనం చేయ, లేదంటే మనుషులన్న దొక్షంప, ఇదే అవుతుంది కథ. వామ్మో ఇదెక్కడి గుంపుర్రా? ఒకటి కాదు రెండు కాదు 9 ఏనుగులు చుట్టుముట్టూరుగా ఇక మొత్తానికైతే గుండు గుత్త గుత్త పట్టినట్టే తిరుగుతున్నాయట. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కాడున్న వంగర మండలము కొత్త మరవాడ ఊర్లే ఇక పొద్దుగాలటి నుంచి వెళ్ళి పొద్దుగూకేదాకా ఏనుగుల గుంపు ఏడబడతానే తిరుగుతాందట. ఇక ఏనుగుల్ని చూసిన ఊరోళ్ళు ఎటు పోతలేరట, ఏడికెంచి అత్తలేరట. భయంతో ఇండ్లనే సప్పుడు దాకుంటుండ్రట. ఇక గతంలో సూత బాగంపేట, శ్రీహరిపురము, సంగము, పేట కాడ ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే చుట్టుపక్కల ఉన్న ఊర్లలో పంట పొలాల్ని మొత్తం ఎక్కడికక్కడ ఆగమాగం చేసి ఏం పనికి రాకుండా చేసిపోయినాయట. ఇక ఇప్పుడు 9 ఏనుగులు ఊర్లో తిరుగుడుతోటి ఇక చుట్టుపక్కల చుత పోయచ్చుడితోటి ఇక ఊరు రైతులు బాగా ఆందోళన చెందుతాండ్రు. ఇక చూడుండ్రులా కావాలంటే ఇంకా మరి పొద్దుగల పొలం పండ్ల కొయ్యేటోళ్ళాయే, పంటలు వేసుకునేదాయే. పుసుక్కన ఒక మనిషి 2 మనుషులు పోయినప్పుడు దాడి చేస్తే ఎంత ఆగమైతుంది చెప్పుండ్రి. ఇక అధికారులు ఏనుగులను దారి మళ్ళిస్తే మంచిది, లేకపోతే మాకు ఎప్పుడు ఎసొంటి ప్రమాదం జరుగుతుందో అన్న భయంతో బతుకుతున్నామని చెప్పుకొత్తాండ్రు. ఇక అటవీ శాఖ అధికారులు సర్కారు స్పందించి ఏనుగుల గుంపును ఇక తిరిగి అడవులకు పంపేటట్లు చేయాలని ఇక ప్రాధేయపడుతుండ్రులా పాపం. ఇక ఇవ్వనట్టు వాటి మాస్ మల్లన ముచ్చట్లు పాడుపోయి సంగీత మొబైల్స్ చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది పడదాకా మీ TV5 ఇగుంటా.